50 లక్షలు పెట్టి యాష్ ట్రే కొని ఇచ్చారంటే నిజమేనా? లైటర్ ఇచ్చా. లైటర్ లైటర్ ఇచ్చాను, లైటర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దాని ఎంత 50 lakhs 40 అంత. మళ్ళీ ఇప్పుడు ఎందుకు, అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పట్టుకున్నారు, వదిలేదు సార్ అవన్నీ మళ్ళీ బాగా. సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు? అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను, ఒకటే ఇచ్చా సార్, ఇంకెవరికి ఇచ్చాను. దాన్ని ఇంకోలాగా ఉపయోగించవచ్చు కదా గిఫ్ట్ అంటే. గిఫ్ట్గా అరే లైటర్ అంటే మనాడు దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది, మనాడు 4 సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్. అంతేనా? అంతే, దాచుకున్నాడు అంతే, దాంతో ఏముంది. అయ్యేముంది, డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు మరి? నేను అసలు పెట్టాను. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తాయి నాకు. అట్లుంటేనే ఖర్చు పెడతాను. నేను ఎంత ఖర్చు పెడతాను? ఆ లెక్కతో గిఫ్ట్. నేను డబ్బుకు ఖర్చు పెట్టను, నేను ముందు తాగను, నేను కార్డ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను. నా క్యారెక్టర్ అది. నాకు సినిమా, నాకు సర్కిల్ తప్ప. అదే ఆ రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. లేకపోతే నేను ఎందుకు పెడతాను? మీకు ఇస్తాను గిఫ్ట్. అదే గిఫ్ట్ మీకు ఇస్తానా అంటున్నా. లెక్కలో జగన్నాథ్ అసిస్టెంట్కి